నాగపణి శర్మ గారి సహృదయం ఎంత గొప్పది అంటే, అవధానాలు చేయడం, పాండిత్యాలు చాలామంది ఉన్నారు, చేశారు, మేము చేస్తున్నాం, ఇంకా ముందు ముందు చేస్తారు, ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నారు. కానీ వారి సహృదయాన్ని గురించి ఒక మాట నేను 30 ఏళ్ళుగా మర్చిపోలేను. వారు ఫిబ్రవరిలో 96 ఫిబ్రవరిలో సహస్ర అవధానం చేస్తే, నేను కాకినాడలో చెయ్యాలి అనుకున్నప్పుడు కార్యకర్తలు కేవలం ఐడియల్ కాలేజీ అధ్యాపకులు, డబ్బు లేదు, చాలా కష్టం చేయడం, 22 రోజుల పాటు పైన చెయ్యాలి. నేను స్వయంగా వారి దగ్గరకు వచ్చి, మీరు నన్ను అభినందించి ఆశీర్వదించి ఏమైనా చెయ్యగలరా అంటే, నేను వారి ఇంటికి వెళితే వారి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి అప్పటికప్పుడు అరగంటలో ఆయన ఒక దాతని పిలిపించి 30,000 రూపాయలు నాకు ఇప్పించారు సహస్రావతి. ఆయన ఫిబ్రవరిలో చేశారు, నేను ఏప్రిల్ నెలలో వారి ఇంటికి వెళ్ళాను, మేలో నేను సహస్ర అవధానం చేశాను. నేను ఇప్పిస్తున్నాను, మీరు చేయండి సోదరులు తప్పనిసరిగా. మేము ఇక్కడ హైదరాబాద్లో చేశాను, వారు తిరుపతిలో చేశారు, మీరు సాగర తీరం కోస్తా జిల్లాలో చేయండి అని నన్ను అభినందించి పంపించారు ప్రత్యేకంగా. వారి సహృదయానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇప్పటికి 30 ఏళ్ళుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేను.